ఇక ప్రపంచ నలుమూలల తెలుగువారు విస్తరించి ఉండడం గర్వకారణమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ తెలుగు మాట్లాడి భాష ఔన్నత్వాన్ని చాటి చెప్పాలని కూడా పిలుపునిచ్చారు. ఇటు అమెరికా ఫిలడెల్ఫియాలో జరిగిన మన అమెరికా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో దయాకర్ రావు పాల్గొన్నారు. తెలుగు పలుకులోనే మాధుర్యం ఉంటుందని కొనియాడారు దయాకర్ రావు. ఏర్పాటు చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. నేను 40 ఏళ్ళ నుంచి తారాకు ఆటకు వస్తూ ఉన్నాను. కానీ ఈ రోజు ఇది వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పని కొట్టాలని మాట్లాడాలనిపించాను. కమిటీ సభ్యులందరికీ పేరు చెప్పాలంటే చాలా లేట్ అవుతుంది. సభ్యులందరూ కూడా కష్టపడి మంచి పేరు తీసుకొచ్చారు. మీరందరికీ కంగ్రాచులేషన్స్. మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ సపోర్ట్ కావాలన్నా నేను పూర్తిగా ముందుండి మీకు సాయం చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ సేవను అభినందిస్తున్నా. ఎందుకంటే నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసు. దయచేసి మనోళ్ళ పిల్లలందరూ కూడా తెలుగు మాట్లాడడం నేర్పాలి. తెలుగు అవసరం. తెలుగు సంస్కృతిని పెంచాలి. నేను మాట్లాడాలి కూడా ఈరోజు చాలా బాగా చేశారు ప్రోగ్రామ్స్. మన తెలుగు సంస్కృతిని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. ఈ రోజు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొదలు వద్దామా రావద్దా అని అన్నారు. మా భాస్కర్ ఒకటే ఫోన్ చేసి అందరూ రమ్మంటున్నారు, ధైర్యాలు రావాలంటే తప్పకుండా రావడం జరిగింది. నేను అందరినీ కూడా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నా. కమిటీ సభ్యుల పేరు చెప్పాలంటే లేట్ అవుతుంది. మా వరంగల్లో ఉన్నారు, అన్ని జిల్లాలలో ఉన్నారు. అందరూ కూడా అభినందిస్తున్నా. మీ సేవలను చూసి నేను మీకు ఒక కుటుంబ సభ్యునిగా నేను పూర్తి సహకారం అందిస్తా. ఆర్థికంగా కానీ ఏ విషయం పొలిటికల్గా కానీ ఏ విషయమైనా రాజకీయాలకు అతీతంగా మీకు అందరికీ సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా పేరు నమస్కారం.